దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను నేను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు వేళలో ఈ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే హృదయము. మన అంశం పేరు హృదయము. చదవబడిన లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయం అనేది ఎన్ని రకాలైనటువంటి హృదయాలు ఉన్నాయంటే మనము గమనించాలి. ఒకటి తలంపులకును సూచనగా కనపడుతుంది, రెండు ఊహలకును సూచనగా కనపడుతుంది, మూడు జ్ఞానమునకును సూచనగా కనపడుతుంది హృదయం, నాలుగు మనస్సును సూచనగా కనపడుతుంది, ఐదు హృదయమును సూచనగా కనపడుతుంది, ఆరు వచ్చేసి బాధకును సూచనగా కనపడుతుంది, ఏడు సంతోషమునకును సూచనగా కనపడుతుంది, ఎనిమిది విరోధమునకును సూచనగా కనపడుతుంది, తొమ్మిది ప్రేమకును సూచనగా కనపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 9 రకాలైనటువంటి హృదయము సూచనగా కనపడుతుంది. మన హృదయం అనేది ఈ 9 రకాలుగా ఉంటుందంట. అంటే మనం గమనించాలి, హృదయం అనేది ఎలాంటిదంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది. ఈ లోకంలో ఉన్నవన్నిటిని కూడా పోల్చితే, అమ్మ జాగ్రత్త ఇక్కడ వినండి మీరు, హృదయం అనేది ఈ లోకంలో అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినదంట. దాన్ని గ్రహింపగల వాడేవాడు అంటారు. ఘోరమైన వ్యాధి కలిగినది. వ్యాధులు రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధి ఉంది, క్యాన్సర్ వ్యాధి ఉంది, లేకుంటే ఇంకేమేమి వ్యాధులు ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధి ఉంది, క్యాన్సర్ వ్యాధి ఉంది. మనం గమనిస్తే ఆయాసముతో ఉంటారు చాలా మంది. కొన్ని వ్యాధులు భయంకరమైనటువంటి వ్యాధులు, అంటే ఏమంటారు, గుండె వ్యాధి, గుండె జబ్బు అంటారు. ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. మనం గమనిస్తే భయంకరమైనటువంటి వ్యాధి ఏది అంటే, మనం ఈ లోకంలో ప్రజలు అంటున్న మాట ఏంటంటే, ఎయిడ్స్ వస్తే మనిషి బతకడు అంటారు. ఎయిడ్స్ కానీ వచ్చిందంటే మన అయిపోయింది మన పని అంటారు. ఆ అమ్మ పని అయిపోయింది, మనకి ఎయిడ్స్ వచ్చింది, ఇంకా ఎప్పుడోసారి చనిపోతుంది అంటారు. ఎయిడ్స్కి కూడా మందులు ఉన్నాయి. ఎయిడ్స్ వచ్చిన వారికి కూడా మందులు ఈ లోకంలో ఈ ప్రకృతి ద్వారా, దేవుడు కలగజేసిన ప్రకృతి ద్వారా డాక్టర్లు చదివి ఆ ప్రకృతినే మందులు చేసి ఎయిడ్స్ వచ్చిన మనుషులకు ఆ మందులు ఇస్తూ ఉన్నారు.
ఆ మందుల ద్వారా నయమవుతుంది. దానికి ప్రాముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు బాగా తిండి తినాలా. ఏం తినాలా? తిండి తినాలి. బలమైనటువంటి పుష్టికరమైనటువంటి తిండి తింటే ఆ ఎయిడ్స్ మనిషిని ఏం చేయలేదు, చాలా రోజులు బతుకుతారు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు. ఎయిడ్స్ రాని మనుషుల కంటే ఇంకా ఎక్కువ బతకగలిగినటువంటి వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే, అలాంటి సూచనలు పాటిస్తే, అలాంటి మందులు మింగుతూ తిండి తింటూ ధైర్యంగా ముందుకు పోతే, ఒక రోగం వచ్చిన తర్వాత చాలామంది ఎదారు చేస్తూ చింత చేస్తూ కుంగిపోయి వాళ్ళకి వాళ్ళే అంటే మంది ఏమనుకుంటారో అని నాకు ఇలాంటి రోగం వచ్చా, ఇలాంటి వ్యాధి వచ్చా, నన్ను అవల పట్టిస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు చాలా అవమానం వచ్చింది, బతికి కూడా లాభం లేదు, ఈ వ్యాధి నేను తెచ్చుకున్నాను అని చాలామంది వాళ్ళకు వాళ్ళే పిరికివారుగా చనిపోతూ ఉంటారు. అంటే గన్నున పోసుకొని చావడము, పెట్రోల్ పోసుకొని చావడము, లేకపోతే మందు తాగి చావడము. నేను ఎలా తిరగాల, ఇంత భయంకరమైన వ్యాధి వచ్చా ఈ లోకంలో, గ్రామంలో, కుటుంబంలో, రక్త సంబంధికులతో, బంధువులతో, స్నేహితులతో, అందరితో అవమానకరంగా ఉంది కదా నా వ్యాధి, నేను ఎలా తిరగాలన్నటువంటి బాధతో చాలామంది ఇలాగా చనిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ వ్యాధిని జయించడానికి ఈ లోకంలో డాక్టర్లు, అంటే దేవుడు ఇచ్చిన ప్రకృతిలో డాక్టర్లు కనిపెట్టి మందులు ఇస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి తిండి తినాలి, బాగుండాలి మీరని ధైర్యం చెప్తున్నారు. ఆ వ్యాధి అన్నా ఒకవేళ పోతుందేమో కానీ, ఆ వ్యాధి నుంచి ఒకవేళ మనిషి బయటపడతాడేమో కానీ, ఇంకొక వ్యాధి క్యాన్సర్ వ్యాధి. క్యాన్సర్ వచ్చిందంటే అతన్ని కూడా, క్యాన్సర్ వచ్చిన మనిషిని సామాన్యంగా అంటే ఇతను కూడా బ్రతకడు, ఇంకా క్యాన్సర్ వచ్చింది అంటారు. ఆ క్యాన్సర్కి కూడా మందులు వచ్చినాయి. ఇప్పుడు చాలా రకరకాలుగా మందులు వచ్చినాయి, డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, కరెంటు పెడుతున్నారు. వాళ్ళు కూడా బలమైన తిండి తినే సూచనలు పాటిస్తే వాళ్ళు కూడా బయటపడడానికి, చాలా రోజులు బ్రతకడానికి, దేవుడిచ్చిన ఆవశ్యకాలము ఇక్కడ ముగించడానికి వాళ్ళకు కూడా ఎంతో వీలు కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం గమనించాలి, గుండె జబ్బు, ఈ గుండె జబ్బు అనేది చాలా భయంకరమైనది. ఈ గుండె జబ్బు అనేది, గుండెకు వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు చాలా వరకు దానికి వైద్యం అందిస్తూ ఉంటారు. ఈ గుండె జబ్బు వచ్చినటువంటి వారు పెద్ద డాక్టర్లనే కలసాలి. చిన్న చిన్న డాక్టర్లను కలిసి వైద్యం అంటే ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా ఏదో నొప్పి తగ్గేటట్టుగా సూదులు వేయించుకొని ట్యాబ్లెట్లు మింగి అట్లా పొద్దుపోతుంటారు. అలా కాదు, ఆ గుండెకు సంబంధించినటువంటి అంటే డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళను దర్శించాలి, వాళ్ళ ద్వారా వైద్యం అందించుకోవాలి. అలా కాకుండా వీళ్ళు ఎట్ట పడితే అట్లా మందులు వాడి మధ్యలో ఇలా ప్రాణాన్ని పోగొట్టుకుంటుంటారు. నేనేమంటున్నా అంటే గమనించాలి, గుండె జబ్బుకు సంబంధించినటువంటి ఆ చదువు చదివిన ఆ డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు తగినటువంటి వైద్యం ఇస్తారు. ఆ గుండె జబ్బు కూడా బాగా కావడానికి ఆస్కారం అంటే వీలు కలుగుతుంది. ఈ లోకంలో భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, భయంకరమైనటువంటి మరి రోగాలు కూడా ఉన్నాయి. వ్యాధులు రోగాలు వేరు, వ్యాధులు వేరు. రోగాలు వచ్చిన వారికి త్వరగా పోతాయి, వ్యాధులు వచ్చిన వారికి వాళ్ళకి వ్యాధి అనేది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. అంటే వాళ్ళు సంవత్సరాలు ట్యాబ్లెట్లు మింగుతూనే ఉంటారు. వాళ్ళు వ్యాధి అనేది చాలా టైం పడుతుంది. వ్యాధి అంటే ఎయిడ్స్ వ్యాధి అంటే చాలా టైం పడుతుంది. వ్యాధి అనేది చాలా టైం పడుతుంది. రోగం వేరు, వ్యాధి వేరు. ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం త్వరగా వెళ్ళిపోతుంది. ఒక జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, లేక ఒక 10 రోజులు. అదొక రోగం. జ్వరం వచ్చింది లేదా అది పోతుంది అంటారు. వ్యాధి అయితే ఈ ఎయిడ్స్ వ్యాధి వస్తే చాలా టైం పడుతుంది. గుండె జబ్బు వ్యాధి వస్తే చాలా టైం పడుతుంది. క్యాన్సర్ రోగం వ్యాధి వచ్చిందంటే చాలా టైం పడుతుంది. అంటే సంవత్సరాలు ట్యాబ్లెట్లు మింగాలి. ఆ వ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధిగా మనిషిని కుంగదీసి చాలా మంది చనిపోతున్నారు భయం వచ్చి. ఈ వ్యాధి వచ్చింది నేనుగా
ఇంకా నేను కోలుకోలేమో, భయంకరమైన వ్యాధి ఇది, ఇంకా కోలుకోలేమని చాలా మంది మధ్యలో చనిపోతున్నారు. భయానికి గురయ్యే చనిపోతుంది. అంటే భయం అనేది మనలోనే ఉండకూడదు. భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సాతాను నుండి వచ్చేటువంటి భయం. ఎవరు పుట్టిస్తారు భయాన్ని? సాతాను. ధైర్యం పుట్టించేది ఎవరు? దేవుడు పుట్టిస్తాడు. ధైర్యం పుట్టించేది ఎవరమ్మా? దేవుడు పుట్టిస్తాడు కదా. భయమును పుట్టించేది ఎవరంటే సాతాను సంబంధమైన మనుషులు భయం పుట్టిస్తారు. ఒక మనిషి ఆపదలు ఉంటే, ఒక మనిషి రోగములు ఉంటే, అయిపోయింది నీ పని, చచ్చిపోతావు నువ్వు అని అంటారు. ఏమంటారు వీళ్ళు? అయిపోయింది నీ పని, ఇంకా చచ్చిపోతావు నువ్వు అంటారు. అదే దేవుని పిల్లలు, దేవుని జ్ఞానము కలిగిన వారైతే వీళ్ళు ఏం చేస్తారంటే, నీకేం కాదు, దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండు అంటారు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే, ధైర్యం చెప్తే బలపరుస్తారు వాళ్ళని. అంటే భయాన్ని తొలగిస్తారు దేవుని పిల్లలు కదమ్మా. ఎంత భయంకరమైన వ్యాధి వచ్చినా భయాన్ని తొలగిస్తే ఆ వ్యాధి, ఆ భయం ఆమెలో నుంచి తొలగిపోయిందంటే ఆ వ్యాధి ఏం చేయలేదు. ఆ వ్యాధి ఏం చేయలేదు. ధైర్యం పుట్టించాలి దేవుని పిల్లలు, ధైర్యం చెప్పాలి, బలపరచాలి. ఏమవుతుంది? ఏం కాదు, ఇది నీకేం చేస్తుంది అనుకున్నావు? దేవుడు అంతకన్నా బలమైనటువంటి వ్యక్తి మన పక్షాన ఉన్నాడు. ఆ వ్యాధి నేనేం చేయలేదు అని ధైర్యం చెప్పే మనిషి కావాలి నాకు. ప్రియమైనటువంటి దేవుని మనం గమనించాలి. ఇంత భయంకరమైనటువంటి వ్యాధులనే ఇక్కడ డాక్టర్లు అంటే బాగు చేస్తుంటే, ఒకవేళ ఆ భయంకరమైనటువంటి వ్యాధులను బాగు చేయగలుగుతారేమో కానీ అంతకన్నా భయంకరమైనటువంటి వ్యాధి అంట. అంతకన్నా వ్యాధుల కన్నా భయంకరమైనటువంటి వ్యాధి ఏంటంటే హృదయానికి వ్యాధి ఉందంట. ఏముందమ్మా? హృదయానికి వ్యాధి. ఈ వ్యాధి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఓ మనిషి ఆపదలున్న మనిషి నన్ను కాపాడమని వస్తాడు అనుకోండి, సర్లే అని చెప్పేసి మాట ఇస్తాం మనం. అతని మీద మన కక్ష ఉంటే అతన్ని కాపాడకుండా దానికి బదులుగా వాడిని చంపేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అంటే ఇది ఏమి భయంకరమైనటువంటి హృదయం అన్నమాట. అంటే భయంకరమైనటువంటి రోగము ఈ హృదయములో పుట్టింది. వీనికి ఏం పుట్టింది? అక్కడనేమో సర్లే నిన్ను కాపాడుతాను మాట ఇచ్చాడు. హృదయంలో ఏముంది? వీన్ని దెబ్బతీయాలి, వీన్ని చంపేపియాలి. హృదయంలో ఏముంది? ఇతనికి చెడ్డ బుద్ధి ఉంది ఇతనికి. అందుకే హృదయాన్ని బాగు చేసేవాడు ఎవరంటే ఆ పరమ తండ్రి మాత్రమే. ప్రతి ఒక్కరిని హృదయాన్ని బాగు చేయాలంట. గట్టిగా చెప్పట్లు కూడదమ్మా. పరమ తండ్రి అయినటువంటి దేవునికి ఒక్కనికే సాధ్యమవుతుంది, కానీ ఎవరికి సాధ్యం కాదు. ఈ లోకములో శాస్త్రవేత్తలు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, వాళ్ళతో కూడా కాదు. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, నాటు వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఎన్నో పరిశీలన చేసేవారు ఉన్నారు. కానీ ఈ రోగాలను బాగు చేసేటంత వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ ఈ హృదయాన్ని బాగు చేసేవాడు ఎవరున్నారు ఈ లోకంలో? ఏ డాక్టర్ ఉన్నారమ్మా? ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. హృదయం చాలా భయంకరమైనటువంటి మోసకరమైనదండి, ఘోరమైన వ్యాధి కలిగినది. భార్య భర్తకు మోసం చేస్తుంది, భర్త భార్యకు మోసం చేస్తాడు. అంటే హృదయం ఎంత భయంకరమైనది ఇది. తండ్రికి బిడ్డ మోసం చేస్తుంది, బిడ్డ తండ్రి మోసం చేస్తుంది. ఇప్పుడు తండ్రికి కుమారుడు మోసం చేస్తాడు, కుమారుడు తండ్రికి మోసం చేస్తాడు, తండ్రిని మోసం చేస్తాడు. తండ్రి కుమారుడు మోసం చేయొచ్చు, కుమారుడే తండ్రికి మోసం, కుమారునికి తండ్రి మోసం చేయొచ్చు. అంటే భయంకరమైనటువంటి వ్యాధి ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మనం గమనించాలి. హృదయం అనేది చాలా భయంకరమైనది. ఒక సీరియల్ చూస్తున్నట్టు ఒక అబ్బాయి, ఒక సీరియల్స్ ఒక టీవీలో వస్తుంటే చూస్తున్నాడంట.
అక్కడనేమో నటన, ఇక్కడనేమో నిజ జీవిత ఉంటుంది, అక్కడనేమో నటన ఉంటుంది. అంటే సినిమాలలో వచ్చేది ఏముంటుంది? నటన ఉంటుంది. సీరియల్స్లో కానీ సినిమాలలో వచ్చేది కానీ నటన ఉంటుంది. ఒక పిల్లవాడు, ఒక 7 సంవత్సరాల పిల్లవాడు లోపు ఉన్నటువంటి వాళ్ళనుకో, వాళ్ళు సీరియల్ చూసేటప్పుడు ఏముంటుంది? ఒక సీన్ వస్తుంది అక్కడ, ఏమని, తండ్రి దొమ్మల మీద పడి కత్తితోని చంపి పెడుతున్నాడు. తండ్రి దొమ్మల మీద పడి పిల్లవాడు కత్తితోని పొరచడము, నరకడము అలా చేస్తున్నాడు. ఈ పిల్లవాడు ఆ దృశ్యం చూసిన వాడు, ఆ సీరియల్ చూసిన వాడు వాళ్ళ తండ్రి పనుకుంటే ఒక కత్తి తెచ్చి పొడిచి నరుకుతూ ఉన్నాడంట. ఈ పిల్లవానికి ఏం తెలుస్తుంది? చిన్న పిల్లవానికి అక్కడ మా డాడీ దొమ్మల మీద ఆడుకుంటున్నాడు కదా, నేను కూడా వాళ్ళ డాడీ దొమ్మల మీద ఆడుకుంటున్నాడు కదా పిల్లవాడు, నేను కూడా మా డాడీ దొమ్మల మీద పడి ఆడుకోవాలా, నేను కూడా పొరిచేయాలా, నరకేయాలా అనుకున్నాడు. అంటే ఇక్కడనేమో నిజ జీవితంలో జరుగుతుంది, అక్కడనేమో డూప్లికేట్గా జరుగుతుంది. అక్కడ సినిమాలు తీసినారు, సీరియల్స్ చూసినారు. అంటే ఎంత భయంకరం! అంటే తెలియని రీతిలో పిల్లవాడు చేసినాడు. కానీ మనం ఎంచుకున్నటువంటి పద్ధతులను బట్టి, మనం నడుస్తున్నటువంటి మార్గములను బట్టి, మనం చూస్తున్న దృశ్యాలను బట్టి కూడా హృదయం మోసపోతుంది. అవతల వ్యక్తి చెప్తున్నటువంటి మాటలను బట్టి కూడా ఈ హృదయం మోసపోతుంది. హృదయం అనేది ఆకర్షించబడుతుంది. ప్రియమైనటువంటి దేవుడు, హృదయం చాలా భయంకరమైనటువంటి మోసకరం. ఎవరికెవరు మోసం చేస్తారో తెలియదు. దీన్ని బాగు చేసేటువంటి వాడు ఈ లోకంలో ఎవరున్నారు అంటే ఎవ్వరు లేరు. దీన్ని బాగు చేసేవారు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మోసకరమైనటువంటి వ్యాధిని, మోసకరమైనటువంటి హృదయాన్ని బాగు చేయడానికి 2023 సంవత్సరాల క్రితం లోకములోనికి వచ్చాడు ఆయన. ఈ లోకములోనికి వచ్చి ప్రతి మానవుని పాపము నిమిత్తమే ఆయన బలి పశువుగా అడ్డకరకు నిలువుకరకు ఆ యొక్క కలవరి శిలువలో బలి పశువుగా వధింపబడ్డాడు. ప్రియతల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, మనం గమనించాలి. ఇక్కడ రాతి హృదయం. చాలా మంది హృదయాలు ఎట్లుంటాయంటే పైకి బాగా అందంగా కనపడతారు, చక్కటి బట్టలు వేసుకుంటారు, చక్కగా అందమైనటువంటి వాడుగా ఉంటాడు, అందమైనటువంటి స్త్రీగా ఉంటుంది, చక్కటి వస్త్రాలు ధరిస్తుంది, చక్కటి అలంకరణ చేసుకుంటుంది, చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ హృదయము సరైనది కాదు. ఏం కాదు? హృదయము సరైనది కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇతను బాగా హైట్ వెయిట్ ఉన్నాడు, ఒక హీరోగా లాగా ఉన్నాడు, ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇతను చాలా మంచి ఉద్యోగస్తుడు, ఈ స్త్రీ ఏమని ఇష్టపడుతుంది, ఇతను మంచి ఉద్యోగస్తుడు, ఇతనికి మంచి డబ్బు ఉంది, మంచి ధనం ఉంది, అందం ఉంది, వెయిట్ ఉంది, అన్ని రకాలుగా ఉన్నాడు ఇతని నేను పెళ్లి చేసుకుంటే బాగుపడతా అనుకుంటుంది ఈ స్త్రీ. ఏమనుకుంటుంది? పెళ్లి చేసుకుంటే పై రూపాన్ని లక్ష్య పెట్టింది. ఏం పెట్టింది? పై రూపాన్ని లక్ష్య పెట్టింది. వాడు చేసుకున్న తర్వాత వానిలోన ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం ఉంది కదా, భయంకరమైనటువంటి మోసకరమైనటువంటి హృదయం ఉంది కదా, అది గమనించలేకపోయింది ఈ స్త్రీ. అది గమనించలేకపోయింది. వాడు చేసుకున్న తర్వాత చిత్రహింసలు పెడుతున్నాడు. ఏం చేస్తాడు? చిత్రహింసలు పెడుతున్నాడు. అప్పుడు అనుకుంటుంది ఈ స్త్రీ. ప్రియమైనటువంటి దేవుని మనం గమనించాలి. వాని సౌందర్యం చూసి కానీ, వాని అందము చూసి కానీ, వాని డబ్బు చూసి కానీ, వాని హోదా చూసి కానీ, వాని ఉద్యోగం చూసి కానీ నువ్వు చేసుకోవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టను నేను అంటాడు దేవుడు. ఎక్కడ?
సమూయేలు అభిషేకించడానికి దావీదు కుమారుల దగ్గరికి వెళ్ళాడు. దావీదు కుమారులలో చిన్న కుమారుడు ఎవరు? యెస్సై కుమారులలో చిన్న కుమారుడు ఎవరు? దావీదు. యెస్సైకు మరి చాలా మంది కుమారులు అందరినీ దేవుడు చూస్తున్నాడు. సేవకుడు ఈయననేనా అని అంటే ఈయన కాదంటున్నాడు దేవుడు. ఈయన సేవకుడు ఏం చేస్తున్నాడు? పై రూపాన్ని ఎత్తును లక్ష్య పెడుతున్నాడు. పై రూపాన్ని ఎత్తును లావును లక్ష్య పెట్టి ఈయననే దేవుడు కోరుకున్నవాడని అభిషేకించడానికి వెళుతున్నాడు. కానీ దేవుడు అంటాడు, ఇతను కాదు, నేను త్రోసి వేస్తున్నాను. లాస్ట్ కుమారుడు ఎవరు? దావీదును లక్ష్య పెడుతున్నాను. దావీదు దేవునికి హృదయానుసారుడు, అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు. దావీదు కూడా దేవునికి ఇష్టమైన వాడు. దావీదు కూడా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకుచున్నాడు కనుక దేవుడు దావీదుని ఇష్టపడుతున్నాడు. అలాంటి వారిని మనము కోరుకొని ఎంచుకోవాలి. ఇలా ఈ వ్యక్తి మంచివాడా కాదా? ఈమె మంచి లక్షణాలు ఉన్నవా లేదా? ఈమె మంచి స్త్రీయా కాదా? ఈమె మంచి గుణగణాలు ఉన్నాయా లేదా? గుణవంతురాలు ఒక మాట చెప్తే ఉంటుందండి, అంతే కదమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో ఊడబెరుకుతుంది. అలాగా మనం గమనించాలి. దేవుని మనస్సు కలిగి, దేవుని హృదయం కలిగి ఎవరైతే ఈ లోకంలో భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారో వారిని దేవుడు లక్ష్య పెడతాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. కొండలలో పోయినా, దేవుని మందిరంలోనికి వచ్చినా, ఇంటిలో ఉన్నా, వెలపట ఉన్నా దేవుని ఆరాధించేటువంటి వాడుగా, దేవుని సంతోష పెట్టేవాడుగా, దేవుని ఆనందం పెట్టేవాడుగా, దేవునికి మంచి పేరు తెచ్చేవాడుగా ఉన్నాడు. కనుకనే దేవుడు ఇష్టపడుతున్నాడు దావీదు. మనం కూడా అలాగనే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలను మనం గమనించాలి. కొంతమంది యొక్క హృదయం రాతి గుండె లాంటి హృదయం ఉంటుంది. ఎలాంటి గుండె ఉంటుంది? కఠినమైనటువంటి, వాళ్ళ పైకి అందంగా కనపడతారు, కఠినమైనటువంటి హృదయం ఉంటుంది. ఏముంటుంది? కఠినమైన ఉండదు. క్షమించే తత్వం ఉండదు. ఏముండదమ్మా? కనికరం వాళ్ళలోనే ఉండదు. వాళ్ళు పట్టిందే పట్టు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు మనం గమనించాలి. ఒక వ్యక్తి నల్లగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడంట. చూడడానికి వికారంగా ఉన్నాడంట. ఆ వ్యక్తిని ఎవరు లక్ష్య పెట్టారు? ఈ మసిబాన్ వచ్చా అని ఎలిగిస్తూ ఉంటారు కదా. ఎవరు లక్ష్య పెట్టరు? అతను హృదయం ఎలాంటిదంటే కనికరము కలిగినటువంటి హృదయం అతనిది. ఎలాంటిది అతనిది? కనికరము కలిగినవి. ఒక జంతువు బాధపడుతుంటే కదా ఆ జంతువుని విడిపించేటువంటి హృదయం అతనిలోనే ఉంటుంది. ఒక జంతువు బాధపడుతుంటే కూడా ఆ జంతువును విడిపించడానికి అతని హృదయము బాధపడచ్చు. ఆ నల్లగా ఉన్న వ్యక్తి ఒక పెళ్లికి వెళుతున్నాడంట, తెల్ల వస్త్రాలు వేసుకొని. నల్లగా ఉన్న వ్యక్తి ఎలాంటి వస్త్రాలు కోరుకుంటాడంటే తెల్లని వస్త్రాలు, లేకపోతే ఎర్రని వస్త్రాలు. ఎందుకు? అట్లయితేనే అతని ఆ వ్యక్తి కనపడేది, కళ్ళొచ్చి. అంతే కదమ్మా. తెల్లని బట్టలు వేసుకుని పోతుంటే ఒక జంతువుని బురదలు ఇరుక్కొని అల్లాడుతుందంట. బురదల ఇరుక్కొని పెరుక్కొని రాలేక అల్లాడుతూ ఉందంట. అల్లాడుతుంటే ఇతను ఏం వేసుకున్నాడు? తెల్లని బట్టలు వేసుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ పోతున్నాడు ఇతను? పెళ్లి పోతున్నాడు. ఒక పక్కనేమో పెళ్లి పోతున్నాడు, బట్టలేమో మాసిపోతాయి. ఇది చూస్తేనేమో బాధపడుతుంది. ఇతని హృదయం ఎలాంటిదంటే మంచిది, కనికరం కలిగిన హృదయం. ఈ బట్టలు
ఆశపోతే మాసిపోయి కానీ ఆ జంతువుని కాపాడాలనుకుని దిగి దాన్ని కాపాడాడు. ఎంత మంచి మనసు చూడు. ప్రియమైనటువంటి దేవుని మనం గమనించాలి. మనస్సు ఎలా ఉండాలంటే దేవుని మనస్సు కలిగి ఉండాలి. ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? దేవుని మనస్సు. ఈ హృదయాన్ని శుద్ధి చేసేటువంటి వాడు ఎవరున్నారంటే వాక్యమే హృదయాన్ని శుద్ధి చేస్తారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఈ వాక్యము అద్దం లాంటిదంట. ఈ వాక్యం ఎలాంటిది? అద్దం లాంటిది. మన ముఖాన్ని ఎక్కడికి వెళ్తే కనపడుతుంది? అద్దం దగ్గరికి పోతేనే కనపడుతుంది. మనం ఎవరి దగ్గరికి వస్తే మనం కనపడతామంటే, మన పాపాలు కనపడతాయంటే దేవుని దగ్గరికి వస్తే, దేవుని వాక్యము దగ్గరికి వస్తే మనం కనపడతాం. మన హృదయంలో ఉన్న మోసాలు పాపాలు కనపడతాయి దేవుని వాక్యం దగ్గరికి వస్తే. దేవుని వాక్యం ఏమంటే నేను ఎలాంటి వాడునో, నేను ఎలాంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపుడునో అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు బయలుపరచబడతాయి. అవునమ్మా? అప్పుడు మనం అద్దంలో మన మొగం చూసుకున్నట్టుగా ఈ వాక్యము చేత ఉదక స్నానం చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని మనం గమనించాలి. కొందరు కఠినమైనటువంటి రాయి గుండె లాంటి ఎవరమ్మాయిలు రాతి గుండె, రాతి హృదయం, కఠినమైనటువంటి వారు. సామెతల గ్రంథం చూద్దాము ఒకసారి. చాలా కఠినమైన వారు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం మొదటి నుంచి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడని వాడు తిరుగు లేకుండానట. అంటే అసలు ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, మళ్ళా డాక్టర్లకు చూపించుకోనికి కూడా అవకాశం లేకుండా హఠాత్తుగా అక్కడే చనిపోతాడు. అంతేగా ఎన్నోసార్లు గద్దించాడు పాస్టరు, అయ్యో దేవుని మందిరానికి రాని. విన్నాడా? వినలే. బతికున్నప్పుడు ఎన్నోసార్లు ఈ బూర, మైకులు అనేటువంటి బూరలో వినపడుతుంది గ్రామంలో ఉన్న మనుషులకు. వస్తున్నారా మందిరానికి? రావడం లేదు. ఎన్నోసార్లు ఎన్నో చర్చిలలో అయా దేవుని నమ్ముకోండి, అయా దేవుని నమ్ముకొని పరలోకానికి వారసుడు కాండి, మీ కఠినమైనటువంటి హృదయాన్ని తీసేసుకోండి. ఎన్నోసార్లు ఎన్నో మైకులలో ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది పాశ్రమలు, ఎంతోమంది విశ్వాసులు ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ చెప్పినటువంటి వాక్యాన్ని పెడచెవున పెట్టి వాళ్ళ దారిన వాళ్ళే వెళ్ళిపోతుంటారు. నా కళ్ళు ఎదురుగా జరిగింది. లొదిపిల్ల గ్రామంలో తిరుగు లేకుండా చనిపోయినాను. అసలు నేను బ్రతుకుతాడేమని ఎంతో వరకు నేను ఆ పిల్లవాడు బ్రతుకుతాడేమని ఆ దొమ్మల మీద చేతులు పెట్టి ఎంత అదిమినా కూడా కోమలేకి వెళ్ళిపోయినాడు. నేను ఏడ్చిన ఆ పిల్లని బట్టి. మంచి పిల్లోడే, కానీ ఈ లోకపరంగా మంచి పిల్లోడే, కానీ నీ హృదయం భయంకరంగా ఉంది. ఏముంది? దేవునికి ఇష్టకరంగా ఉండాలి, ఈ లోక మనుషులకు కాదు. ప్రియమైనటువంటి దేవుడు మనం గమనించు. ఒక తాగుబోతు కూడా మంచిగా బ్రతుకుతుంటాడు, మంచిగా పలకరిస్తాడు. దుర్మార్గుడు కూడా మంచిగానే ప్రవర్తిస్తుంటాడు. కొన్ని మంచి పనులు చేస్తుంటాడు, కొన్ని దుర్మార్గమైన పనులు చేస్తుంటాడు, ఘోరమైన పనులు చేస్తుంటాడు. కానీ హృదయము ఎవరికి మంచిగా ఉండాలి? కొంతమందికి ఏమో మంచిగా ఉన్నాడు, కొంతమందికి ఏమో చెడ్డ ఉన్నాడు. కానీ ఈ హృదయం అనేది దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను ఎలవేళలా కాపాడుతూ ఉంటాడు. అంతే కదా? ఎలవేళలా నిన్ను కాపాడుతాడు. కొంతమంది నిన్ను మెచ్చుకోవచ్చు, కొంతమంది నిన్ను దూషించవచ్చు. కొంతమంది బాగున్న మనుషులను కూడా దూషిస్తుంటారు. కావాలన్నా
కొన్ని మంచి పనులు చేస్తుంటే, దేవుని నమ్ముకుంటే, దేవునిలో ఎదుగుతుంటే కొంతమంది నిన్ను దూషిస్తుంటారు, పడగొట్టాలా చెడగొట్టాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు వాళ్ళకి ఒకవేళ శత్రువుగా కనపడవచ్చు, వాళ్ళకి నువ్వు చెడ్డగా కనపడవచ్చు, కానీ నువ్వు ఎవరికి మంచిగా ఉండాలా? పరలోకమందున దేవునికి మంచి హృదయం కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడతామా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ రాతి గుండె, ఏ గుండె అమ్మా? కఠినమైనటువంటి హృదయం. ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడని వాడు హఠాత్తుగా నాశనం. తండ్రి ఎన్నోసార్లు గద్దిస్తుంటాడు, బిడ్డను గద్దిస్తుంటాడు, కొడుకును గద్దిస్తుంటాడు. అమ్మ, మీరు బ్రతికే బ్రతుకు మంచిది కాదు, మీరు నడిచే మార్గం మంచిది కాదని చెప్తూనే ఉంటాడు. తల్లి కానీ తండ్రి కానీ చెప్తుంటారు. అవునమ్మా? మీ పిల్లలకు మీరు చెప్తారు లేదా? చెప్తూనే ఉంటారు. కాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళ దారిన వాళ్ళు బ్రతికి, వాళ్ళ దారిన వాళ్ళు నిర్ణయాలు తీసుకొని, వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని చేయి వాళ్ళని వదిలిపెట్టినప్పుడు సాధారణ ఎంటర్ అయ్యి మరణకరమైనటువంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లకు గురి చేపిస్తుంది. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక చూస్తే, మనము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇక్కడ నీ కఠినమును మార్పు పొందని నీ హృదయమును. చాలా మంది కఠినమైన హృదయం ఉంటుంది, మార్పు పొందనటువంటి కఠినమైన హృదయం. ఏం గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? కఠినమైనటువంటి హృదయం గురించి మాట్లాడుతున్నాడు. మార్పు పొందని హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక మనిషి ఒకటి చెప్పి నేను చేస్తాను చేయకుండా అబద్ధాలు మాట్లాడుతుంటాడు. అది ఏ హృదయం ఉంది ఆయనకు? మోస హృదయం ఉంది, కఠిన హృదయం ఉంది, మోస హృదయం ఉంది. ఎన్నో హృదయాలు, రకరకాల హృదయాలు ఉంటాయి. రెండోదిగా మనము చూస్తే చంచల హృదయం. కొంతమందికి ఏముంటుంది? చంచల హృదయం ఉంటుంది. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, వెంటనే మళ్ళీ భయానికి గురవుతారు. పేతురు ఏం చేస్తున్నాడంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. పేతురు శిష్యులు అందరూ, యేసు ప్రభు శిష్యులు పాడవాళ్ళు. యేసు ప్రభు అర్ధరాత్రి వేళ వాళ్ళు ప్రయాణం చేస్తుంటే ఈయన నీళ్ళ మీద, సముద్రం మీద, నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నాడు. ఎట్లా పోతున్నాడమ్మా? వాళ్ళు సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తుంటే ఈయన ఏకంగా ఓడలే ఏంలే, నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నాడు. నీళ్ళ మీద ఏమైనా నడిస్తే మనంగానే నడుస్తామా? నీళ్ళలో మునిగిపోతాం. ఇది భూమి కాబట్టి నడుస్తున్నాం, గట్టిగా ఉంది కాబట్టి. అదే నీళ్ళ మీద అయితే మనం నడుస్తామా? యేసు ప్రభు అంట నీళ్ళ మీద, సముద్రం మీద నడుచుకుంటూ పోతున్నాడు అంట అర్ధరాత్రి. వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తూ అబ్బా భూతం వచ్చా, భూతం 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 అని గుండెలు బాదుకొని భయపడి అల్లాడుతూ కేకలు వేస్తున్నారట. ఏసయ్యా ఏసయ్యా నువ్వు రా, ఈడ భూతం వచ్చిందని. భూతం కాదయ్యా నేనే ఆయనను అని ఈయన మొత్తుకుంటున్నాడు. ఈయన కేకలు వేస్తున్నాడు. భూతం కాదయ్యా నేనే, నువ్వే అయితే నన్ను కూడా ఈ నీళ్ళ మీద నడిచేటట్టుగా చేయంటున్నాడంట పేతురు. ఒకవేళ నువ్వే అయితే, నా డౌట్ క్లియర్ కావాలి కదా, నువ్వే అంటున్నావు కదా, నువ్వు నడిచినట్టుగా నన్ను కూడా నడిచేటట్టుగా చెయ్యి అంటే రా అంటున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు? రా, ఓడ దిగిరా.
ఓడ దిగి వచ్చినాడు. ఆయన కూడా భూమి మీద నడిచినట్టుగా, యేసు ప్రభు సముద్రం మీద నడిచినట్టుగా నడుచుకుంటూ వస్తున్నాడంట పేతురు. నడుచుకుంటూ బాగానే వస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత అలలు, అంటే గాలి చేత అలలు, అవి అలలు లేస్తున్నట్ట. గాలిని చూసి, భయంకరమైన గాలి వస్తుందంట. ఆ గాలిని చూసి ఉజ్జన వస్తుంటుంది సముద్రం మీద. గాలి ఎట్లా వస్తుంటుంది? భయంకరమైన గాలి వస్తుంటుంది. ఆ గాలిని చూసి పేతురు ఏం చేశాడు? ఆ గాలికెళ్ళి చూసి భయపడి అట్లనే నీళ్ళలో మునిగిపోయాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే, రోగాన్ని చూసి భయపడి అట్లనే కుంగిపోయి సరిపోతుంటారు చాలామంది. ఈయన గాలికెళ్ళి ఎందుకు చూడాలి? అవసరం ఆయనకి గాలికెళ్ళి అవసరమా? నీ గురి ఏంది? యేసుప్రభుకి వెళ్ళి గురి పెట్టుకుని నడచాలి అంతే. ఆయన కలుసుకునేంత వరకు నడచాలి. ఆ గాలి వచ్చిందని గాలికెళ్ళి చూసినాడు, మునిగిపోయినాడు. దానిలో మునుగుతున్నాడు, తేడుతున్నాడు సముద్రంలో. యేసయ్యా నన్ను కాపాడు నాయనా, నన్ను కాపాడు నాయనా అల్లాడుతున్నాడు మళ్ళా పేతురు. అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుతున్నావు? అల్ప విశ్వాసి అంటున్నాడు. ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి. మన అల్ప విశ్వాసం చేత మనం కూడా చాలా వరకు ఆ రోగాలకు, భయానికి గురే రోగాలలో మనం బాగా కట్టనే భయపడి చనిపోతుంటాం. ఎవరి మీద విశ్వాసం ఉండాలా మనకు? దేవుని మీద. ఒక ఆయమ్మనంట, అమ్మా బాగున్నావు అమ్మ అంటే, దేవుని కృపను బట్టి బాగున్నానయ్యా అంటదంట. మళ్ళా వచ్చి అడిగితే, అమ్మా మంచి ఇల్లు కట్టించినావు అమ్మా, బాగా కట్టించినావు అంటే, అయ్యా నేను దేవుని కృపను బట్టి ఈ ఇల్లును కట్టించుకున్నానయ్యా. అమ్మ నీ బిడ్డకు బాగా మంచి వివాహం చేసిన మంచి సంబంధం అంటే, అయ్యా దేవుని కృపను బట్టి మంచి సంబంధం, దేవుడు వివాహం చేయడానికి డబ్బులు సమకూర్చాడు, మంచి సంబంధం ఇచ్చాడు, అందుకే దేవుని కృపను బట్టి చేశానయ్యా. ఈమె దేవుని కృపనే తలుసుకుంటుంది కానీ, దేవునే తలుసుకుంటుంది కానీ, ఇంకా ఎక్కడి నుండి కార్యాలు జరగకుండా ఉంటాయి చెప్పు? కార్యాలు జరుగుతూనే ఉంటాయి ఆమెలోన. ఎప్పుడు నువ్వు ఏం మాట్లాడినా దేవుని మాటనే తలను అంతే. నీకు కలిగింది ఎవరి వలన కలిగింది? అది దేవుని కృప వలన కలిగింది. దేవుని కృప లేకపోతే ఒక క్షణం కూడా, ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ఒక క్షణం ఆయన విడిచిపెడితే మనం ఏమైతామో తెలియదు. మనము కలిగి ఉన్న ఆరోగ్యమును బట్టి దేవుని కృప, మనము కలిగి ఉన్న ఇండ్లును బట్టి ఆ దేవుని కృపను బట్టి ఇండ్లును కలిగి ఉన్నాం. మనము కలిగి ఉన్న పొలాన్ని బట్టి దేవుని కృపను కలిగి ఉన్నాం. మనము కలిగి ఉన్న వస్త్రాలను బట్టి, మనం కలిగి ఉన్న ఏవైనా కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి, సంతానం బట్టి, నువ్వు ఏ ధనము కలిగి ఉన్నా దేవుని కృపను బట్టి అవి కలిగి ఉన్నావు తప్ప దేవుణ్ణే తలుసుకోవాలి తప్ప, దేవుడే నాకు ఇచ్చాడని చెప్పాలి తప్ప, నా జ్ఞానమును బట్టి నేను సంపాదించుకున్నా అనే తోలు చాలామంది ఉన్నారు. నా టాలెంట్ను బట్టి నేను ఇవి సంపాదించుకున్నానని చాలామంది చెప్తుంటారు. అట్లా చెప్తే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? ఊరుకుంటాడమ్మా. నీకు గర్భఫలం ఇచ్చింది దేవుడిని బట్టి గర్భఫలం ఇస్తే, దేవుడే ఇస్తే, అన్నీ నీకు ఇస్తే, ఈ ఆకాశం ఇచ్చింది ఆయననే, ఈ భూమి ఇచ్చింది ఆయననే, ఈ ప్రకృతి ఇచ్చింది ఆయనే, ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది ఆయననే. కానీ నువ్వు అనుభవిస్తూ దేవుని గడక దోసి నా జ్ఞానం బట్టి నేను సంపాదించుకున్నంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడమ్మా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నావో, ఈ లోకంలో నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో, ఏ గ్రామంలో జీవిస్తున్నావో, ఏ రాష్ట్రంలో జీవిస్తున్నావో, ఏ దేశంలో జీవిస్తున్నావో, నువ్వు ఎవరైనా సరే, నువ్వు సామాన్యమైన మనిషివైనా సరే, రాజువైనా సరే, నువ్వు పేదవాడవైనా సరే, ధనవంతుడవైనా సరే, ఎవరైనా సరే, అది దేవుని కృపను బట్టి నువ్వు బ్రతుకున్నావు. ఈ లోకంలో దేవుని కృపను బట్టి బ్రతుకున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంచల హృదయం పేతురికి ఏముందమ్మా? చంచల హృదయం ఉంది. ఒకప్పుడేమో దేవుడు దేవుడు అంటాడు, భయం వచ్చినప్పుడు కుంగిపోతున్నాడు, భయం వచ్చినప్పుడు కుంగిపోతున్నాడు, మునిగిపోతున్నాడు.
సముద్రంలో మునిగిపోయాడు. అందుకే ఎవరి మీద ఉండాలంటే స్థిరమైనటువంటి మనసు ఉండాలి. ఏ మనుషులు ఉండాలి? మనం స్థిరమైనటువంటి మనసు ఉండాలి. నూతన హృదయం, మూడోదిగా నూతన హృదయం. ఇదొకటి చెప్పి నీకు ముగించేస్తా. ఎహెజ్కేలు గ్రంథం 36:26 వచనం. 36 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. చాలు, రాతి గుండెను తీసేసి మాంసము గుండెని ఇస్తాడంట. నూతన హృదయాన్ని కలగజేస్తాడంట. ఏం కలగజేసినాడమ్మా? నూతన హృదయం. ఇంతకుముందు ఏ హృదయం ఉంది? ప్రాచీన హృదయం ఉంది, అంటే పాత హృదయం ఉంది. మన మాసిన హృదయం ఉంది. మసిబట్ట కుండల కాడ పెడితే మాసిపోతుంది లేదా? నల్లగా అయిపోతుంది. మన హృదయం కూడా నల్లగా అయిపోయిందంట. పాపముతో నిండుకొని, ఈ శాపముతో నిండుకొని, ఈ యొక్క అబద్ధాలు, మోసాలు, టక్కర ఇవన్నీ చేసి ఈ లోకంలో ఉన్న లోక ఆశలన్నీ కూడా ధరించుకొని మసి బట్ట ఎట్లా మాసిపోయిందో మన హృదయం కూడా మాసిపోయింది. అలాంటి హృదయాన్ని నూతనంగా మార్చేది ఎవరమ్మా? అమ్మ ఎవరమ్మా? నూతనంగా మార్చేది ఎవరు? యేసయ్య మారుస్తాడు. నూతన హృదయాన్ని ఎవరు మారుస్తారు? యేసయ్య మారుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలో 26వ వచనంలో మనం చదువుకున్నాం అన్నమాట. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదను. రాతి గుండె తీసేసి మాంసపు గుండె. రాతి గుండె అంటే కఠినమైనది. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. నూతన హృదయం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలంట భయంకరమైనటువంటి హృదయం కలిగి ఉన్నాడు. క్రైస్తవులంటే ఆయనకు బద్ధ శత్రువులు అంట. వాళ్ళు క్రైస్తవులు అంటే ఆయనకు మతోన్మాది అంట. ఆయన ఏమంట? ఆయన మతోన్మాది అంటే మత పిచ్చి ఎక్కువ. ఆయన దుర్మార్గుడిగా ప్రవర్తిస్తున్నాడంట. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు దుర్మార్గుడిగా ప్రవర్తిస్తూ క్రైస్తవులు ఎక్కడ ప్రార్థన పెట్టినా వాడిని హింసించేదంట, కొట్టేదంట, ఈడ్చుకొని పోయేదంట, యెరూషలేములో వాడేసేదంట, చెదరగొట్టేదంట, మందిరాలను చెదరగొట్టేదంట, మందిరాలను కట్టనీయకుండా చేసేదంట. అంటే బహు భయంకరమైన దుర్మార్గుడు అంట ఆయన. మతోన్మాదిలాగా అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే దర్శించాడంట. వెలుగుతో దర్శించినప్పుడు బోర్ల పడ్డాడంట. సౌలా నేను ఎందుకు హింసిస్తున్నావు? దేవుణ్ణి హింసించేవారు ఎవరన్నా ఉన్నారా? దేవుణ్ణి పిల్లల్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టుగానంట. దేవుని పిల్లల్ని బాధ పెడితే దేవుని బాధ పెట్టినట్టుగానంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనుగా చెప్పేది. దేవుని నమ్ముకున్న నిన్ను ఎవరన్నా హింసిస్తే ఎవరు బాధపడుతున్నారు? అక్కడ ఎవరు బాధపడుతున్నారమ్మా? దేవుడు బాధపడుతున్నాడు. నీకన్నా ముందుగానే ఆయన బాధపడుతున్నాడు. ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అంటాడు ఆయన. అందుకే చాలా మంది దేవుని యొక్క పనుల కట్టబడి దేవుని పిల్లల్ని హింసించి చాలామంది మధ్యలో కాలాన్ని గడిపేసి వెళ్ళిపోతున్నారు, మరణం అయిపోతున్నారు, రోగాలకు గురవుతున్నారు, వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పుడు కూడా జరుగుతున్న భయంకరమైనటువంటి ఇంకా ఆటంకాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మనం గమనించాలి. అలాంటి వాడిని దేవుడు దర్శించి నూతన హృదయం కలగజేసినాడు. అలాంటి వాడిని నూతన హృదయాన్ని కలగజేసినాడు. సౌలును పౌలుగా మార్చినాడు. సౌలును పౌలుగా మార్చి నూతన హృదయాన్ని కలగజేసి
దేవుని కుమారుడుగా, దేవుని సేవకుడిగా ఆయన తీర్చిదిద్దినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొద్ది వాక్యము మనమందరము కూడా మరి దేవుని పిల్లలముగా, దేవుని సొత్తుగా మారాలని, నూతన హృదయాన్ని మనం కూడా ధరించుకోవాలని దేవుడు ఎంతగానో మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆశిస్తున్నాడు. ఆ విధంగా మనం కూడా ఉండాలని దేవుని ఆశీర్వాదంగా తెలియజేస్తూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తున్నాం.